మూడ్ ఆఫ్ ఆంధ్ర పేరుతో తాజాగా ఏటీఎన్స్ సర్వే ఫలితాలు గనక చూస్తే, వాళ్ళన్ని వర్గాలను పరిగణలోకి తీసుకొని సర్వే చేశారు. అండ్ ఏజ్ ఫ్యాక్టర్‌ని కూడా పరిగణలోకి తీసుకొని సర్వే చేశారు. ఈ ఫలితాలను గనక మనం విశ్లేషించి, క్రోడీకరించుకొని చూస్తే, ఈవెన్ జెన్‌జీ కూడా పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే మెజారిటీ జెన్‌జీ నిలబడుతున్నట్లే ఉంది. ఏజ్ ఫ్యాక్టర్ ప్రకారం చూసుకున్నా కూడా మొదట మేల్‌ను చూస్తే 18-30 ఇయర్స్ అంటే జెన్‌జీ. వాళ్ళు వైసీపీ వైపు 46.5% నిలబడితే, కూటమి వైపు 44% మంది నిలబడ్డారట. అన్‌డిసైడెడ్ ఓటర్లు 7% అట. ఈ అన్‌డిసైడెడ్ ఓటర్లు మెజారిటీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండొచ్చు అని చెప్పి నేనైతే బలంగా నమ్ముతూ ఉన్నా. అంటే 18-30 జెన్‌జీ పూర్తిగా వైసీపీ వైపే కనిపించారు. 31-45 ఇయర్స్ మేల్ అయితే 45.5% కూటమి వైపు, 3 పార్టీల కూటమి. 47% వైసీపీ వైపు అయితే 6% అన్‌డిసైడెడ్ ఉన్నారట. మిగిలిన అదర్స్ అన్నవాళ్ళు మిగిలిన వాళ్ళు 1.5. 46-59 వరకు అయితే 46.5% వైసీపీ వైపు ఉంటే 43.5% కూటమి వైపు ఉన్నారు. 7% అన్‌డిసైడెడ్, 3% అదర్స్ అట. 60 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు 47% వైసీపీ వైపు ఉంటే 43% కూటమి వైపు, 2% అదర్స్, 8% అన్‌డిసైడెడ్ ఏమీ చెప్పలేమన్నవాళ్ళు. ఇదే కింద ఫిమేల్స్ కనుక చూస్తే మళ్ళీ 18-30 సేమ్ 47% వైసీపీ వైపే ఉన్నారు. ఇక్కడ కానీ జెన్‌జీనే కదా ఫిమేల్స్. జెన్‌జీ మేల్ కంటే జెన్‌జీ ఫిమేల్ ఇంకా 0.5% వైసీపీ వైపే ఎక్కువ ఉన్నారట. అండ్ కూటమి వైపు వీళ్ళుగా 45% ఉన్నారట. అన్‌డిసైడెడ్ 6% అట. అదర్స్ 2% అట. 31-45 ఇయర్స్ మధ్య ఫిమేల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 46% మంది కూటమి వైపు ఉన్నారు. 44.5% మంది వైసీపీ వైపు ఉన్నారు. సో ఈ సర్వే ఫలితాల ప్రకారం 31-45 ఇయర్స్ ఉమెన్స్ మహిళలు వైసీపీ వైపు కాసింత 1.5% కూటమితో పోలిస్తే తక్కువ ఉన్నారట. అన్‌డిసైడెడ్ ఓటర్స్ 6.5% ఉన్నారట. 3% అదర్స్ ఉన్నారట. మళ్ళీ 46-59 సంవత్సరాల మహిళలు 46.5% వైసీపీ వైపు ఉంటే 44.5% కూటమి వైపు ఉన్నారట. 6.5% అన్‌డిసైడెడ్, 2.5% అదర్స్ అట. 60 సంవత్సరాలు పైబడిన మహిళలు 47.5% వైసీపీ వైపు ఉంటే 45.5% కూటమి వైపు ఉన్నారట. 4% ఏమీ చెప్పలేమన్నారట. 3% వేరే వాళ్ళకి వేస్తామన్నారట. అండ్ ప్రొఫెషన్ వైపు కూడా ఫార్మర్స్లో వైసీపీకి తిరుగులేదు. సో ఫార్మర్స్ 47% వైసీపీ వైపు ఉంటే 42% కూటమి వైపు ఉన్నారు. 7% ఏమీ చెప్పలేమన్నారు. 4% వేరే వాళ్ళకి వేస్తామన్నారు. అండ్ కౌలు రైతులు అయితే 49% జగన్ వైపు ఉంటే వైసీపీ వైపు, 43% కూటమి వైపు ఉన్నారట. సేమ్ ఇక మిగతా చెప్పలేమన్న వాళ్ళు బాగానే ఉన్నారు. ఆక్వా రైతులైతే 50% జగన్ వైపు అయితే 40% కూటమి వైపు ఉన్నారట. సగం మంది ఆక్వా రైతులు జగన్ వైపే నిలబడ్డారట. అన్ని రకాలుగా ఆర్టీసీ ఎంప్లాయీస్ అయితే 51% జగన్ వైపు ఉంటే 39% కూటమి వైపు ఉన్నారట. అంగన్వాడీ వర్కర్స్ కూడా 47.5% వైసీపీ వైపు ఉంటే 40% కూటమి వైపు ఉన్నారట. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంక్లూడింగ్ రిటైర్డ్ గవర్నమెంట్ మాజీ అంటే రిటైర్డ్ అయిపోయిన వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకుంటే 50.75% జగన్ వైపు ఉంటే వైసీపీ వైపు 42.5% కూటమి పార్టీల వైపు ఉన్నారట. కానీ ప్రైవేట్ సెక్టర్లో ఎంప్లాయీస్ మాత్రం 44.5% వైసీపీ వైపు ఉంటే 46.5% కూటమి వైపు ఉన్నారట. అండ్ డైలీ లేబర్స్ అనుకుంటే 46.5% వైసీపీ వైపు, 43.5% కూటమి వైపు ఉన్నారట. అండ్ కమ్యూనిటీల ప్రకారం కనుక చూసుకుంటే బీసీ ఓటర్లు 46.5% మంది బీసీ వర్గాలు జగన్ వైపు ఉంటే 45.5% కూటమి వైపు ఉన్నారట. బీసీ ఓటర్లు ముఖాముఖి కనిపిస్తుంది. కూటమి వైపు 45.5, వైసీపీ వైపు 46.5. అయితే ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఓ సామాజిక వర్గం అయితే 47% కూటమి వైపు ఉన్నారట. 42.5 వైసీపీ వైపు ఉన్నారట. ఇంట్రెస్టింగ్. అండ్ ఎస్సీ ఓటింగ్ తీసుకుంటే మాల కమ్యూనిటీలో 48% వైసీపీ వైపు, 40% కూటమి వైపు ఉన్నారట. అండ్ ఇది మాదిగ కమ్యూనిటీ ఇంట్రెస్టింగ్. మామూలుగా టీడీపీకి ఫేవర్ ఉంటుంది అంటూ ఉంటారు. కానీ మాదిగ కమ్యూనిటీలో కూడా 42.5% కూటమి వైపు ఉంటే 49% వైసీపీ వైపు ఉన్నారట. అండ్ ఎస్టీ ఓటింగ్ 47.5% వైసీపీ వైపు ఉంటే 40.5% కూటమి వైపు ఉన్నారట. అండ్ బిజినెస్ సెక్టర్స్ ఇంపార్టెంట్. చిన్న వ్యాపారులు, చిన్న తోపుడు బండ్లు, రోడ్డు సైడ్ వ్యాపారులు, చిన్నవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలో 47% వైసీపీ వైపు ఉంటే 45% కూటమి వైపు ఉన్నారట. అండ్ మిడిల్ క్లాస్ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, మధ్యస్థ వ్యాపారస్తులు,
అందులో 45.5% వైసీపీ వైపు, 44.5% కూటమి వైపు. అండ్ మేజర్ బిజినెస్ బై డిఫాల్ట్‌గా మేజర్ బిజినెస్ చేసేవాళ్ళు కాసింత ప్రభుత్వం వైపే ఉంటారు. ఎందుకంటే లేనిపోయిన తలనొప్పులు ఎందుకులే మనకు అని. అందుకని మేజర్ బిజినెస్ పర్సన్స్ అయితే 46.5% కూటమి వైపు ఉంటే 44% వైసీపీ వైపు ఉన్నారట. అండ్ ఎకనామికల్ స్టాండర్డ్స్ ప్రకారం తీసుకుంటే నిరుపేదలు 44.5% వైసీపీ వైపు అయితే 41.5% కూటమి వైపు. పేదలు నిరుపేదలైతే 48.25 వైసీపీ వైపు, 40.75% కూటమి వైపు అట. మధ్యతరగతి ప్రజల్లో 44% వైసీపీ వైపు ఉంటే 46.5% కూటమి వైపు ఉన్నారట. ధనవంతులు 49.5% మంది కూటమి వైపు ఉంటే 43.5% మంది మాత్రమే వైసీపీ వైపు ఉన్నారట. సరే, ధనవంతులు డబ్బులు ఉన్న వాళ్ళు వైసీపీ వైపు తక్కువే ఉంటారులేండి, ఎందుకంటే వాళ్ళకి పేదలకు మేలు జరిగితే నచ్చదు కదా. అండ్ అర్బన్ రూరల్ వైజ్ ఓటర్స్ ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. అర్బన్ వైజ్ మామూలుగా వైసీపీకి కాసింత నెగిటివ్ అంటారు కదా. అర్బన్ వైజ్ వైసీపీకి 45.5 ఉంటే కూటమికి 46 ఉన్నారు, అంతే 1% డిఫరెన్స్ ఉంది. సెమీ అర్బన్ 46.5 వైసీపీకి ఉంటే 45 కూటమి. రూరల్ ఏరియాలో 47.5% వైసీపీకి ఉంటే 44% కూటమికి ఉందట. సో ఈ వర్గాల వారీగా ఇవి తీసుకున్నా కూడా ఏ రకంగా చూసినా వైసీపీకే చాలా ఫేవర్గా అనిపిస్తూ ఉంది. అండ్ చాలా చోట్ల ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారట. రెడ్, ఆరెంజ్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య చాలా ఎక్కువగానే ఉందట. జిల్లాల వారీగా కూడా ఎక్కడ ఎవరు రెడ్ జోన్లో ఉన్నారు, ఆరెంజ్ జోన్లో ఉన్నారు అన్నది వీళ్ళు ఆ సర్వే ఫలితాలు కూడా వెల్లడించుకుంటూ వచ్చారు. ఓవరాల్గా ఎక్కడెవరు ఉన్నారు అని జిల్లాల వారీగా కూడా ఆరెంజ్ జోన్ ఎవరు, రెడ్ జోన్ ఎవరు, గ్రీన్ జోన్ ఎవరు అన్నవి చాలా కూలంకుషంగా వీళ్ళు చర్చించుకుంటూ వచ్చారు. బట్ జంజీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఆధిపత్యం, అంటే కంప్లీట్గా కమాండింగ్ అనిపిస్తుంది. రైతులు, మహిళలు, ఉద్యోగస్తులు, అన్ని వర్గాల ప్రజలు అయితే. సో ఓవరాల్గా ఈ ఐఐటిఎన్ల సర్వే ఫలితాలు అయితే ఆంధ్రప్రదేశ్లో చాలా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. పర్ఫార్మెన్స్ ఆఫ్ ద మినిస్టర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పర్ఫార్మెన్స్ ప్రకారం తీసుకుంటే ఓవరాల్గా 25 మంది మినిస్టర్లు ఉన్నారు, ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్తో కలిపి. ఆరెంజ్ జోన్లో 8 మంది ఉన్నారట, రెడ్ జోన్లో 10 మంది ఉన్నారట, గ్రీన్ జోన్లో 7 మంది ఉన్నారట. సో నియోజకవర్గాల వారీగా కూడా ఏ నియోజకవర్గంలో ఎవరికి ఎంత పర్సంటేజ్ ఉంది అన్నది కూడా ఈ సర్వే ఫలితాల్లో ఉన్నాయి. దీన్ని మళ్ళీ తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. నియోజకవర్గాల వారీగా కూడా ఉంది. 175 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలో ఎవరెవరికి ఎంత పర్సంటేజ్ ఫేవర్గా ఉంది అని చూద్దాం. ఇవి కూడా మాట్లాడుకుందాం.